భారత్ మాతాకి జై. మనము చూస్తున్నాము, మనకు సరే మనము భారతదేశం మంచి పర్ఫెక్ట్గా ఉంది, పాకిస్తాన్ మీద ఆడేసాం, పాకిస్తాన్ ఇంతటితోనన్నా తీగిపోతుందని మనం అనుకుంటాం. కానీ మధ్యలో ట్రంప్ వచ్చి వాడు ఏం చెప్పాడు, వాడు ఆపండి యుద్ధం ఆపండి అంటే ప్రధానమంత్రి ఆపిండు మోడీ గారు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ తిరిగి వాళ్ళు పాకిస్తాన్ వక్రబుద్ధి అనేది, వాళ్ళు కుక్కకు తోకకు బండ కడితే ఏమవుతుంది, చక్కగా అవుతుంది, మళ్ళీ తీస్తే ఏమవుతుంది, అదే వంకర అవుతుంది. మనం పాకిస్తాన్ని ఎప్పటికీ నమ్మడానికి లేదు. ఇంతమంది మన జవాన్లు చనిపోతున్నారు. అయినా భారత్ ఆలోచించాలి. ఏసీ పడదేం కానీ మొత్తం పాకిస్తాన్ మీద ట్రంప్ ఎవడు ఆడేవాడు, మన మీద ఆధిపత్యం చెలాయించడానికి మనకి దమ్ము లేదా? మనకి దమ్ము ఉంది, మన దగ్గర అన్నీ ఉన్నాయి. శక్తి, భారత శక్తి చాలా పెద్దది. చూసిరు ఇప్పుడు ఆల్రెడీ అందరూ చూసారు, ప్రపంచ దేశాలు అన్నీ చూసినాయి. పాకిస్తాన్ ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్కి కాంప్రమైజ్ చేసినాయి. మరి మళ్ళీ ఎట్లా ఉగ్రదాడులు మళ్ళీ జరుగుతున్నాయి. వాడిని వీడిని నమ్ముకోండి కాదు మోడీ గారు. బీజేపీ యాగాలు చేసుడు ఇవన్నీ కావు. ఫస్ట్ మనందరం ఏకమైదాం. మేమందరం రెడీ ఉన్నాము బాడరానికి. ఈ టైగర్లు అని చెప్పుకుంటారు కదా తెలంగాణలో, ఎవడు అంబడి చాలామంది ఉంటారు. ఆవిడోడు అంబర్పేట శంకర్ అంట, ఇంకెవడో ముదిరాజ్ అంట, ఇంకెవడైనా పర్లేదు. అరే మీరు అందరు బాడకి రండిరా, నేను వస్తా. టైగర్లు ఇక్కడ కాదురా, ఇక్కడ టైగరే ముద్దురా పోయి, లోకల్ టైగర్ కాదు, చూపించు, ఇండియా టైగర్గా చూపించు. అంతేగాని ఈడ టైగర్లమని చెప్పుకొని తిరుగుడు కాదురా. రండి బార్డర్ రండి, వేసేద్దాం పాకిస్తాన్ని. మేము రెడీ, మేము ప్రతి ఒక్కరం రెడీ. పాకిస్తాన్ వాళ్ళు మారరు. వాళ్ళు ఇప్పుడు మనకు మారరు. వాళ్ళు మారరు. ఇప్పుడు కాదు, ఎప్పుడూ మారరు వాళ్ళు. అంతేగాని మనకు ట్రంప్ గడి ఇప్పుడే మనం యుద్ధం బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సరే దానికి ఏదైనా ఉండొచ్చు కావచ్చు అని, ఇండియా అమెరికాని కూడా కొట్టే శక్తి వచ్చింది ఇండియాకి. సైనికులకి మనం ఉత్తేజపరచాలా, సైనికులకు మనం భరోసా ఇవ్వాలి. సైనికులు ఆడ యుద్ధంలో కొట్లాడి చనిపోతుంటే నా కొడుకల్లో ఈడు బంద్ చేస్తాడా? ఎట్లా బంద్ చేస్తాడు యుద్ధం? యుద్ధం చేయి. పాకిస్తాన్ ఎంత ఉచ్చ కొట్టుకపోతుంది పాకిస్తాన్. అందరం రెడీ ఉన్నాం, అంతేనా? ఈ టైగర్లు మాత్రం చెప్పుకోకండి తెలంగాణలో, నేను టైగర్ను రావుల నాకు టైగర్లరా. దేని టైగర్లరా మీరు? యుద్ధం చేయండి రా, పాకిస్తాన్ మీద ఒక బార్డర్ కోండిరా, అప్పుడు టైగర్ అని చెప్తూ టైగర్ కూడా కొడుకు అంబర్పేట శంకర్ గడట ఎవడో టైగర్లు. అరే ఏం చేసిర్రా మీరు? దేశానికి ఏం ఉద్ధరించారా మీరు? ఏమన్నా దేశానికి మీతో ఉపయోగం వచ్చిందారా? నువ్వు సంపాదించుకున్న ఆస్తులు అది కానీ ఇది కానీ. టైగర్ ఎవడైనా టైగర్లు కావచ్చు, ఎవడైనా కానరా భయ్, టైగర్లు మాత్రం చెప్పకండిరా. టైగర్లు ఓన్లీ టైగర్స్ అంటే ఇప్పుడు మన బార్డర్లో కొట్లాడే సైనికులు మాత్రమే టైగర్స్. వాళ్ళకు ఒక్కళ్ళకే టైగర్స్ బిరుదు, వాళ్ళకు ఒక్కళ్ళకే టైగర్స్ అనాలి మనం. అంతేగాని ఈ లోకల్ రౌడీలకు లుచ్చనా కొడుకులు అందరూ టైగర్ ఏమరా సోషల్ మీడియా వస్తే ఈ టైగర్ అంటే ఆ టైగర్ అంట. అలా ఉడగాడు ఏం బీకిర్రా టైగర్గా, ఏం ఉద్ధరించరా? నా కొడుకు నిజమైన టైగర్లు అనుకుంటే లంజోడులా రండ్రా, బార్డర్లో కొట్లాడరా నన్ను చూడగలరా? అమ్మ టైగర్లు ఎందుకు రాబాయ్ మాకు ఈ న్యూసెస్ అంతా యూట్యూబ్లలో, ఈ సోషల్ మీడియాలో? అస్సలైన టైగర్స్ అంటే వాళ్ళు. అమ్మ మోడీ గారు, మనం యుద్ధం చేద్దాం, ఎవరినో నమ్మి మనం మోసపోవద్దు, యుద్ధం చేద్దాం. మీ వెనుక అందరూ ఉన్నారు, మీరు ఒక్కసారి రమ్మంటే అందరం రానికి రెడీ ఉన్నారు. యూత్ కావచ్చు, మేము కావచ్చు, ఎవరమైనా మీరు ఒక్కటి చెప్పండి. దాని అమ్మ పాకిస్తాన్ ఏంది, దాని అమ్మ ఏదైనా చేయొచ్చు, మా సపోర్ట్ మీకు ఫుల్ ఉంటుంది. మన సైనికులు మాత్రం మీరు కొంచెము పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. యుద్ధం మంచి అవసరం లేదు, చేద్దాం, వేసి పడేద్దాం.